వారాణసికి ప్రయాణం ప్లాన్ చేస్తున్నారా? ఇది మోక్షాన్ని ప్రసాదించే నగరం. మీరు కాశీ విశ్వనాథ్, మా విశాలాక్షి, మా అన్నపూర్ణి, కాళభైరవుని దర్శించి గంగాఘాట్లలో స్నానం చేస్తారు. కానీ మీకు తెలుసా, భారతదేశంలో కేవలం ఒక్క నగరంలోనే 9 నవదుర్గా ఆలయాలు ఉన్నాయన్న విషయం. ఈ నవదుర్గా ఆలయాలు ప్రతి దుర్గామాత రూపానికి ఒక్క ఆలయం. పర్యాటకులు తక్కువగా చూసే ఆధ్యాత్మిక మనులు. 1 శైలపుత్రి మాత, హిమాలయుని కుమార్తె, నందిపై ఆసీనురాలు. వివాహ సౌభాగ్యం కోసం మరియు చంద్రగ్రహ ప్రభావం తగ్గించేందుకు పూజించాలి. 2 బ్రహ్మచారిణి మాత, తపస్విని, తన తపస్సుతో శివుణ్ణి వరంగా పొందింది. తెల్లటి వస్త్రం, కమండలం, మాల శాంతి ప్రతీకం. 3 చంద్రఘంట మాత, అర్ధచంద్రపు గంటతో సింహం వాహనం, భయాలను తొలగించి ధైర్యం మరియు సౌందర్యాన్ని ప్రసాదిస్తుంది. 4 కుష్మాండ మాత, తన దివ్యమైన చిరునవ్వుతో సృష్టిని సృష్టించేవారు. కాశీలోని దుర్గా కుండ దగ్గర పూజించబడే ఈ అమ్మవారి పక్కన భైరవుడి ఆలయము ఉంది. 5 స్కందమాత, లార్డ్ మురుగన్, స్కంద తల్లి, సింహంపై ఆసీనురాలు, తన దివ్య శిశువుని పట్టుకుని ఉంటారు. జ్ఞానం మరియు మోక్షాన్ని ప్రసాదిస్తుంది. 6 కాత్యాయని మాత, మహిషాసురమర్దిని, యోధదేవి, ఆకుపచ్చ వస్త్రధారిణి, ఆత్మవీరేశ్వర మందిరంలో ఆసీనురాలు. స్వామి వివేకానంద మాత అక్కడ పూజించారు. 7 కాలరాత్రి మాత, అత్యంత ఉగ్రరూపం, అసురులను, చీకటిని నాశనం చేస్తుంది. తన భయానక రూపం చెడు శక్తుల నుంచి రక్షిస్తుంది. వాహనం నల్లటి గాడిద. 8 మహాగౌరీ మాత, మానస సరోవరంలో పవిత్ర స్నానం చేసిన తర్వాత వెలిగిపోయే శుభ్రమైన రూపం. అంతర్గత పవిత్రతకు ప్రతీక. పాప విమోచన, రాహు దోష నివారణకు పూజించబడుతుంది. 9 సిద్ధిదాత్రి మాత, తామరపై కూర్చున్నవారు, 8 సిద్ధులను ప్రసాదించేవారు. గోవిందపురలో పూజించబడతారు. శివుని అర్ధనారీశ్వర రూపానికి శక్తిస్వరూపిణి. భారతదేశంలో మరే నగరంలో కూడా ఈ 9 నవదుర్గాల ఆలయాలు ఒక్కచోటే లేవు. ప్రతి దేవత ఒక గ్రహాన్ని నియంత్రిస్తుంది. ప్రతి ఆలయం ఒక చక్రానికి అనుసంధానమే ఉంటుంది. వీటి ద్వారా ఆరోగ్యం, శాంతి, శక్తి మరియు మోక్షం లభిస్తాయి. మీ తర్వాతి కాశీయాత్రలో ఈ నవదుర్గ దర్శనాన్ని మిస్ అవ్వకండి. ఆధ్యాత్మిక సాధకుల నుండి ఆసక్తికర యాత్రికుల వరకు నవదుర్గ దర్శనం అనేది ఒక పూర్తి బ్రహ్మాండ అనుభవం. ఆలయాల స్థానాలు, విశేష కథలు, దర్శన సూచనల కోసం నా బ్లాగ్ క్షేత్రజ్ఞంను సందర్శించండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. గంగా స్నానం మరియు విశ్వనాథ దర్శనంతో పాటు ఈ శక్తిపీఠాలను కూడా దర్శించండి. దేవిని అనుభవించండి. ఆమె ఆశీర్వాదాలను పొందండి. ఆశీ చాయ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని దైవ యాత్రల కోసం. జై మాతాదీ.